విడుదలైన ప్రతి చిన్న సినిమా పైన ఆ సినిమా ఏమాత్రం బాగున్నా వెంటనే స్పందించే రాజమౌళి ఇప్పటి వరకు రానా ఘాజీపై స్పందించకపోవడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. కొన్ని సినిమాలకు రాజమౌళి తన ట్విట్టర్ కామెంట్స్ ద్వారా బ్రాండ్ అంబాసిడర్ గా మారి ఆ మూవీల ప్రమోషన్ కు తన కామెంట్స్ తో పబ్లిసిటీ చేసిన సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. అయితే నిన్న విడుదలైన ఘాజీపై రాజమౌళి వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నాడు. ఈ మూవీకి మీడియా వర్గాలలో అనూహ్య స్పందన వస్తోంది. విమర్శకులు ఈ మూవీకి మంచి రేటింగ్స్ ఇస్తున్నారు. ఈ మూవీపై మౌత్ టాక్ కూడా చాలా బాగుంది. తెలుగు సినిమా రంగం గర్వపడే సినిమాగా ఘాజీ మారింది అంటూ రానాపై, దర్శకుడు సంకల్ప్ రెడ్డిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీకి కలెక్షన్స్ కూడా రానా సినిమాలకు సంబంధించి మించిన స్థాయిలో వచ్చినట్లు తెలుస్తోంది. అయితే రాజమౌళి ఇలా స్పందించకుండా మౌనంలో ఉండటానికి ఈ సినిమాను బాలీవుడ్లో డిస్ట్రిబ్యూట్ చేసిన కరణ్ జోహార్ కారకుడా అన్న మాటలు వినిపిస్తున్నాయి. బాహుబలి 2 బాలీవుడ్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విషయంలో కరణ్ జోహార్కు రాజమౌళికి ఏర్పడ్డ గ్యాప్ ఈ మౌనానికి కారణమా అని మరికొందరి సందేహం. మరో వాదన ప్రకారం రానా ఈ మధ్య తేజ దర్శకత్వంలో నటిస్తున్న నేనే రాజు నేనే మంత్రి సినిమాలో రానా నటించడం రాజమౌళికి ఇష్టం లేదు అన్న వార్తలు ఉన్నాయి. దీనికి కారణంపై స్పష్టమైన క్లారిటీ లేకపోయినా ఈ మధ్య కాలంలో రానా రాజమౌళిల మధ్య కనిపించని దూరం ఏర్పడింది అన్న గాసిప్పులు కూడా వినిపించాయి. అయితే ఎన్నో ఊహలకు గాసిప్పులకు తావిస్తున్న రాజమౌళి తన మౌనాన్ని ఘాజీ విషయంలో త్వరగా వీడి ఈ సస్పెన్స్ కు తెరదించుతాడు అని చాలా మంది భావిస్తున్నారు.